హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. మనం ఇవాళ మార్క్ ఈఆర్పి సాఫ్ట్వేర్లో ఫైనాన్షియర్ ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. అండ్ ఫైనాన్షియర్ అంటే ఏంది? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఓల్ ఇయర్ని ఫైనాన్షియర్ అంటాం. సో మనం మొత్తం ఇప్పటివరకు ఏవైతే పర్చేజ్ సేల్ చేశామో అవన్నీ ఈ ఇయర్లో ఉంచి మళ్ళీ నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్కి ఓన్లీ స్టాక్ బ్యాలెన్స్, లెడ్జర్, అవుట్ స్టాండింగ్స్ అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇవన్నీ పాత ఇయర్లోనే ఉండిపోతాయి. కొత్త ఇయర్లో వచ్చేసి ఓన్లీ మన స్టాక్ కానీ మన అవుట్ స్టాండింగ్స్ కానీ ఉంటాయి. మళ్ళీ ఇప్పటి నుంచి మనం సేల్స్, పర్చేజ్ అనేది కొత్త న్యూ నెంబర్ నుంచి ఎంట్రీ చేసుకోవాలి. సో అది ఎలా చేస్తారనేది చూద్దాం. ఫైనాన్షియర్ క్రియేట్ చేయకుండా బిల్ చేసామనుకో, మనం ఇట్లా డేట్ చేంజ్ అవుతుంది అనుకుంటాం. 01/04/2026 ఎంటర్ కొడితే నాకు ఇట్లా డేట్ చేంజ్ అయినట్టు చూపిస్తుంది, కానీ చేంజ్ కాదు, అది 2025లోకి వెళ్ళిపోతుంది. లేదు మీరు డేట్ చేంజ్ చేయకుండా ఎంట్రీ చేస్తే 31 మార్చికి వెళ్తుంది. సో కంపల్సరీ మనం న్యూ ఫైనాన్షియర్ అనేది క్రియేట్ చేయాల్సిందే. సో ఈడ ఎగ్జిట్ అని ఉంటుంది, ఈడ ఎగ్జిట్ దగ్గర క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ కింద కూడా ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ క్లిక్ చేస్తే మన దగ్గర ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీ లిస్ట్ వస్తుంది. సింపుల్. ఎంటర్ కొడితే మనకి ఫస్ట్ మనం బ్యాకప్ తీసుకోవాలి సేఫ్ సైడ్గా. ఎందుకంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన బ్యాకప్ రీస్టోర్ చేసుకుంటే ఎట్లుందో అట్లా వస్తుంది. సో ఎంటర్ 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 కొడితే బ్యాకప్ తీసేసుకుంటుంది. సో బ్యాకప్ అయినాక ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొడితే మనకు మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇందులో న్యూ ఫైనాన్షియర్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ ఫైనాన్షియర్ ఎంటర్ ఎంటర్ కొట్టడం మనకి డేట్ అడుగుతుంది. సో 01/04/2026 నుంచి 31 మార్చ్ 2027 చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా. యాక్సెప్ట్, ప్రొసీడ్ అడుగుతుంది. ఎస్ ప్రొసీడ్. సో మనకి విండో వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్కి లెడ్జర్ బ్యాలెన్స్, అవుట్ స్టాండింగ్స్, స్టాక్ ఏమైతే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే అవి ఎస్ పెట్టుకోవాలి. మనకు అవసరం లేదు, మిస్ మ్యాచ్ ఉన్నాయి అనుకుంటే నో పెట్టేసుకోండి. నాన్ వర్కింగ్ ఐటమ్, నాన్ వర్కింగ్ పార్టీస్ అంటే మీరు ఇయర్ మొత్తంలో సేల్, పర్చేస్ ఆ పార్టీస్ పైన ఐటమ్ పైన చేయకపోతే అవి నాన్ వర్కింగ్ కింద వస్తాయి. సో అవి కూడా క్యారీ ఫార్వర్డ్ వద్దు అనుకుంటే నో పెట్టుకోండి, లేదు ఉండని అనుకుంటే ఎస్ పెట్టుకోండి. చలాన్స్ ఉన్నాయనుకో, చలాన్స్ కూడా ఎస్ కావాలనుకుంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి ఎస్ పెట్టి. ఒకవేళ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసిన అనుకో లాస్ట్ ఇయర్లో చలాన్స్ ఏమి ఉండే అన్ని ఇయర్లో ఏప్రిల్ 1 కింద వస్తుంది. పెండింగ్ ఆర్డర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ కావాలంటే ఎస్ పెట్టుకోండి. పెండింగ్ ఆర్డర్స్ ఏంటంటే పాత ఇయర్లోనే ఉంటాయి, బట్ ఈ ఇయర్లో మనం బిల్ చేసేటప్పుడు చూపిస్తాయి పెండింగ్ కింద. సో అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బిల్ చేసుకోవచ్చు. సో సింపుల్. అవి ఇవన్నీ చెక్ చేసుకొని డిఫాల్ట్ ఎట్లనే అట్లనే ఉంటాయి. మీకు ఇట్లనే కావాలంటే ఇట్లనే పెట్టుకోండి. ఎస్ కొట్టండి. ఎస్ కొట్టండి ఫైనాన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది రన్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ కూడా క్లిక్ చేయకండి, స్టక్ అవుతుంది క్లిక్ చేస్తే. సో ఇట్లా రన్ అయినాక ఇట్లా ఓకే అని వస్తుంది. ఓకే కొట్టేసుకోవాలి. ఓకే కొట్టేసుకున్నాక మనకి ఎంటర్ కొడితే ఇట్లా అడుగుతుంది. ఈ ఇయర్ చూపిస్తుంది, లాస్ట్ ఇయర్ చూపిస్తుంది. మనం లాస్ట్ ఇయర్కి వెళ్ళాలంటే ఇందులోకి వెళ్ళి ఎంటర్ కొట్టాలి, ఈ ఇయర్ కావాలంటే ఇందులోకి వెళ్ళి ఎంటర్ కొట్టాలి. సో మనం ఏ ఇయర్ ఓపెన్ చేసినాం అన్నది మనకి కింద కూడా ఉంటుంది. 2026-27 అంటే కొత్త ఇయర్ ఓపెన్ చేసినాం. ఇంకా లాస్ట్ ఇయర్ కావాలంటే సింపుల్ ఎగ్జిట్ కొట్టి ఎంటర్ కొడితే మనకి లాస్ట్ ఇయర్ కావాలంటే లాస్ట్ ఇయర్ ఎంటర్ కొట్టాలి. సో లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది. సో మీకు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీకు స్టాక్ కానీ లెడ్జర్స్ కానీ మిస్ మ్యాచ్ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాస్టర్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, లెడ్జర్ ఓపెనింగ్. ఒకవేళ ఏదైనా పార్టీది అమౌంట్ తప్పు ఉంది, ఎంటర్ కొట్టాలి. ఇది 100 రూపీస్ కాదు 150 వేసుకొని ఎంటర్ కొడితే సేవ్ కొడితే సేవ్ అవుతుంది, 150 అయిపోద్ది. సో ఓపెనింగ్ కింద ఇది ఏది కావాలంటే ఆ పార్టీది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ కూడా మిస్ మ్యాచ్ ఉంది అనుకుంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, స్టాక్ ఓపెనింగ్ యాక్సెప్ట్ చేయండి. నాకు స్టాక్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. సో ఇందులో ఏ ఐటమ్ అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటే ఎంటర్ కొడితే ఇట్లా వస్తుంది. సో ఇది యాక్చువల్ మన దగ్గర 40 ఉంది. సో 40 ఎంటర్. ఇది కంట్రోల్ డబ్ల్యూ కొట్టాలి. ఇట్లా దీని కింద ఎండ్కి కొట్టాలి, సేవ్ అయింది. సో మనకు 40 అయిపోద్ది. సో మీకు ఏది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. ఐటమ్స్ మైనస్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు పర్చేస్ సేల్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఉంటుంది.
సో ఇట్లా న్యూ ఫైనాన్షియల్ అనేది ఇట్లా క్రియేట్ చేస్తాం. సో మీకు ఒకవేళ నెగటివ్ స్టాక్ మొత్తం ఒకటే వన్ షాట్లో తీసేయాలంటే కింద లింక్ ఉంటుంది, అది లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ స్టాక్ కూడా వన్ షాట్లో తీసేయాలంటే దానికి కూడా లింక్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇలా న్యూ ఫైనాన్షియల్ అనేది క్రియేట్ చేస్తాం. మీరు కంపల్సరీ మీరు క్రియేట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి, చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.